నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనేంటి నా చేతిలో ఈ ఫ్లవర్స్ వెనకైతే ఈ బొకేస్ చూస్తే నేనేదో అకేషన్కి వెళ్తాను అనుకున్నారా? కాదండి. లవర్స్ డే వీక్ అయితే స్టార్ట్ అయ్యింది. లవర్స్ డే వీక్ ఫస్ట్ అయితే మాత్రం రోజ్ డే. సో వైజాగ్లో ఉన్న లవర్స్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి ఎలాంటి రోజెస్ ఇస్తారు, వాళ్ళ లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో మనం కూడా అడుగుదాం. ప్రజెంట్ అయితే మనం సిరిపురం జంక్షన్ దగ్గర ఉన్నాను. ఇక్కడైతే మాత్రం చాలా రకాల ఫ్లవర్ బొకే స్టాల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అక్కడికి వచ్చే లవర్స్ ని అడుగుదాం, వాళ్ళు లవర్స్ కి ఎలాంటి ఇచ్చి ఎలా ప్రపోజ్ చేస్తారో తెలుసుకుందాం. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. వ్యాలంటైన్స్ డే సందర్భంగా అయితే మాత్రం మనం అయితే ఒక ఫ్లవర్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎలాంటి రకాల డిజైన్స్ తో కూడిన ఫ్లవర్స్ అయితే అందుబాటులో ఉంచారో నిర్వాహకులు అయితే మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు వ్యాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయింది, అంటే రోజ్ డే స్టార్ట్ అయింది సార్, ఫస్ట్ డే రోజ్ డే. సో మీకు ఇక్కడ లవర్స్ కి ఎలాంటి ఫ్లవర్స్ ని అందుబాటులో ఉంచారు సార్? రకరకాల రోజెస్ వచ్చాయండి, అన్ని కలర్స్ ఉంటాయి మా దగ్గర. ఈ సంవత్సరం ఇంకా ఎవరో ఎక్కువగా ఇది తీసుకోలేదు. ఏమైనా మళ్ళీ లవర్స్ డే రోజున ఏమైనా కొనే అవకాశం ఉంది. గతంలో అయితే రోజులు విపరీతంగా కొనేవారు. ఈ సంవత్సరం మాత్రం ఎక్కువగా లేదండి బిజినెస్. దేనివల్ల మనకి తెలియదు అదండి. సార్ ఇప్పుడు ప్రతిరోజు ఒక లెక్క సేల్ అవుతుంది, ఒకలా సేల్ అవుతుంది, కానీ ఈ యొక్క రోజ్ డే అనగానే మాత్రం ఒక ప్రత్యేకమైనది, లవర్స్ కన్నా మాత్రం చాలా ప్రత్యేకమైనది. సో ఈ రోజు ఒక రకంగా సేల్ అవుతుంది, కానీ ఎలాంటి డిఫరెంట్ పువ్వులు తీసుకొచ్చేస్తారు అంటే డైలీ ఉండే కాకుండా ఈసారి కొంచెం కాస్త స్పెషల్ గా తీసుకొస్తే లవర్స్ అనే వాళ్ళు కూడా కొంచెం అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎలాంటి పువ్వులు అందుబాటులో తీసుకొచ్చారు సార్? రోజులే ఉంటాయండి, రోజుల్లోనే రకరకాలు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొస్తామండి. స్పెషల్ స్టాక్ ఇప్పుడు రెగ్యులర్ గా వస్తుంటదండి. స్పెషల్ స్టాక్ అంటే ఏమి ఉండదు, వచ్చిన క్వాలిటీలో మంచి క్వాలిటీ తీసుకుంటాం మాట. ఈ రోజు 10 రూపాయలు ఎక్కువైనా సరే కొంటారని చెప్పేసి తీసుకుంటాం అదండి. సో వ్యాలంటైన్స్ వీక్ సందర్భంగా అయితే మాత్రం స్టార్టింగ్ డే ఫ్లవర్స్ డే అనమాట. సో ఇక్కడైతే ఒక కస్టమర్ కూడా వచ్చారు ఫ్లవర్స్ కొనడానికి, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు వ్యాలంటైన్స్ డే వీక్ సందర్భం స్టార్ట్ అయ్యింది, సో ఫ్లవర్స్ కొనడానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఫ్లవర్స్ అని చూస్తుంటే? ఎన్నో రోజుల నుంచి రోజు డే కోసం వెయిట్ చేస్తున్నాం, మా లవర్స్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ రోజు కోసం. ఈ రోజు ఎలాగైనా చాలా హ్యాపీగా ఉండాలనుకుని మన సంపత్ ఫ్లోరిస్ట్ కి వచ్చాం 2 రోజెస్ తీసుకుందామని. రోజెస్ తీసుకున్నాం, అయితే ఇప్పుడు అలా వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వాలని అనుకుంటున్నాను. అంటే మనకి రోజు అనేది ఒక లెక్క, కానీ ఇలాంటి రోజ్ డే ఈ రోజు స్పెషల్ కదా, ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కలెక్షన్స్ అవన్నీ అంటే లవర్స్ డే అనగానే ఇక్కడ చాలా రకాల కలెక్షన్స్ వస్తూ ఉంటాయి, చూసారా? కలెక్షన్స్ చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి సార్. అంటే ఇవన్నీ పట్టుకెళ్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. గర్ల్ ఫ్రెండ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చి చక్కగా తీసుకుంటది, నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజు ఎప్పటికైనా గుర్తుంచుకుంటది. ఈ రోజు డే కోసం నేను చాలా రోజుల నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నాను తనకు ఇవ్వాలని. సో ఫస్ట్ టైం ఇది ఇలా రోజు ఇవ్వడం, చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాను. తన కోసం అయితే వెయిటింగ్, ఇంకా తీసుకుని వెళ్ళాలి. తను ఎలా ఫీల్ అవుతుందో అది కూడా చూడాలనుకుంటున్నాను. అంటే మనం డైలీ ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా సరే స్పెషల్ డే అంటే ఈ రోజు రోజ్ డే, అమ్మాయిలకి రోజెస్ అంటే చాలా ఇష్టం. అలాంటి రోజ్ డే రోజు ఒక రోజు ఇచ్చినా సరే అమ్మాయి చాలా ఎగ్జైట్మెంట్ తో ఫీల్ అవుతుంది. సో మీరు కూడా రోజెస్ ఇవ్వబోతున్నారు, అమ్మాయి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటారా? మీరు రోజు ఇస్తారు, తనకి ఇచ్చి ఇలా ప్రపోజ్ చేద్దాం అనుకుంటారని అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారా? మేబీ చేయదు, సో నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఫస్ట్ టైం కదా, తనకు కూడా తెలియదు. సో ఎలా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు? సో ఈ రోజు యాక్చువల్లీ రోజ్ డే కదా, ఓన్లీ రోజు ప్రపోజ్ డే రోజు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇంకా 14th ఇంకా వెయిటింగ్. అంటే చాలా ఎక్సైట్మెంట్ తో మీరు ఉన్నారు, అంటే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, ఏమంటది చూసిన తర్వాత చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. సో మీరు ఇచ్చిన తర్వాత ఆ మూమెంట్ లో అమ్మాయి కూడా ఎలా ఫీల్ అవుతుంది అనుకుంటున్నారు? తనైతే తెలియదు కదా, కొంచెం థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతుంది. తనకు కూడా నేను ఇలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయదు, సో హ్యాపీగా ఫీల్ అవుతుంది. 3 రోజెస్ కొనడానికి వచ్చాను, ఒకటి రెడ్ అండ్ వైట్ అండ్ పింక్. అంటే ముగ్గురు అమ్మాయిలుగా ఏంటి? లేదు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నా మనం ఇచ్చేది మాత్రం లాస్ట్ కి ఫైనల్ కి ఒక అమ్మాయికి మాత్రమే. ఎందుకంటే ముగ్గురు యాక్సెప్ట్ చేసినా మనం ముగ్గురు హ్యాండిల్ చేయలేం కదా. ఈ రోజు మన బ్రదర్ ఒక్క ఫ్లవర్ 30 రూపీస్ అమ్ముతున్నాడు, 3 ఫ్లవర్లు కొనడానికి నాకు 90 రూపీస్ అవుతుంది. అదే ముగ్గురు అమ్మాయిలు ఉంటే ముగ్గురికి వెళ్ళి 250 దగ్గర అయిపోతుంది. రేపు చాక్లెట్ కొనాలి, ఓన్లీ ఒక చాక్లెట్ 200 రూపీస్, ముగ్గురికి కొంటే 600. తర్వాత టెడ్డీ బర్త్డే,
మనకు వచ్చేవి కేవలం ఒక హగ్గు, ఒక కిస్ మాత్రమే. మన దగ్గర నుంచి పోయేది మాత్రం దాదాపు 10,000 వేసుకోండి, కన్ఫర్మ్ గా 10,000 గ్యారంటీ మనకి ఈ వ్యాలంటైన్స్ డేకి. తర్వాత ఇప్పుడు మనం అప్ చేయాలి గ్యారంటీగా. మనకి హెల్ప్ చేసేది దేవుళ్ళు అంటే ఎవరు ఉన్నారంటే అది మన ఫ్రెండ్స్ మాత్రమే. మన ఫ్రెండ్స్ మనకి ఇవ్వకపోతే మాత్రం అరే మామ, అరే ఫ్లవర్ డే రా, టెడ్డీ బేర్ డే వచ్చింది, కొనాలరా టెడ్డీ బేర్, ఇవ్వరా ప్లీజ్ రా అని అడగాలి, బతుకులు అడుకోవాలి. అంటే సంవత్సరం మొత్తం మనం డబ్బులు దాచుకుంటూ ఉంటాం, ఇలాంటప్పుడే మనం డబ్బులు బయట తీసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అగో మన బ్రదర్ కూడా నన్ను చూసి జాలి పడుతున్నాడు. ఇప్పుడు మనమే ఇలా అది చూడండి బ్రో, అసలు కనీసం ఒక మొగోడు మాత్రం సాయం చేస్తున్నాడు, కానీ ఆడవాళ్ళు ఎవరు సాయం చేయరు. మన దగ్గర నుంచి ఫ్లవర్స్ తోపేస్తారు, అన్ని తీసుకుంటారు, కానీ మనకేమి ఇస్తారు వాళ్ళు? శుభ్రంగా చూసుకుంటారా? ఈ రోజు ఉండే లోపు రేపు ఉండదో తెలియదు. లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతూనే బతకాల్సి వస్తుంది మగోడు. ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్ ని 1,500 ఫోన్ పే చేయించుకొని వచ్చాను ఈ లవర్స్ డేకి. రేపు టెడ్డీ బేర్ కొనాలంటే ఖచ్చితంగా ఒక 500 ఉండాలి. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ రోజుల్లో చిన్న చిన్న టెడ్డీ బేర్ ఇస్తే ఒప్పుకోవట్లేదు, నా సైజ్ టెడ్డీ బేర్ ఇస్తేనే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏ అమ్మాయి అయినా మరి తెలియకుండా సర్ప్రైజ్ చేసి హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా. అమ్మాయిలకి బాగా ఇష్టమైనవి ఫ్లవర్స్, టెడ్డీ బేర్స్, చాక్లెట్స్, ఇవే మెయిన్ గా అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. అలాంటిది ఇలాంటి వ్యాలంటైన్స్ డే టైంలో అయితే మాత్రం ఈ యొక్క స్టార్టింగ్ రోజ్ డే వచ్చింది, అమ్మాయిలు అయితే చాలా బాగా ఇష్టపడతారని అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారు? నేను అదే ఫీల్ అవుతున్నాను, హ్యాపీగానే ఫీల్ అవుతారు బ్రో ఎవరైనా సరే. అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారా? కంపల్సరీగా పెరుగుతుంది, కంపల్సరీగా పెరుగుతుంది. మీరు ఎవరికి నా ఫ్లవర్స్ ఇద్దాం అనుకుంటారా, లేకపోతే మీకు ఎవరైనా ఫ్లవర్స్ ఇచ్చారా? మా బ్రదర్స్ ఇచ్చారు. సూపర్. అగో వాళ్ళిద్దరు ఇచ్చారు. ఎలాగనిపిస్తుంది? ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అనగానే ఓన్లీ లవర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మీరు కాస్త భిన్నంగా మీ బ్రదర్స్ మీకు ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్నారు ఇద్దరు. అంటే ఇద్దరు బ్రదర్స్ ఇచ్చారా, లేకపోతే ఒకరే మీకు 2 రోజెస్ ఇచ్చారా? కాదు, ఒక అబ్బాయి ఒక కలర్, ఇంకొక అబ్బాయి ఇంకో కలర్ ఇచ్చారు. అంటే జనరల్ గా అసలు లవర్స్ డే అనగానే ఓన్లీ లవర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు అన్ని రోజెస్, కానీ మీ బ్రదర్స్ మీకు ఇలా ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు సింగిల్స్ కదా, అక్కతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంతే. మరి చెప్పారా మరి లవర్స్, మరి ఫ్లవర్స్ తీసుకున్నందుకు వాళ్ళకి ఏమైనా చెప్పారా మరి థ్యాంక్స్ గానీ, లేకపోతే డిఫరెంట్ స్టైల్? లవ్ యూ అని ప్రపోజ్ చేసి ఇచ్చారు ఇద్దరు. లవ్ యూ టు చెప్పాను. అంటే జస్ట్ లవ్ యూ టూనా, కాస్త డిఫరెంట్ గా ఏమీ చెప్పలేదా? మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేదా మీ బ్రదర్స్ కి? లేదు, అంటే ఇలాగే చేశాను. లవ్ యూ చెప్పారు, లవ్ యూ టూ అని చెప్పి తీసుకున్నా అంతే. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా, అంటే మీ బ్రదర్స్ ఇలా వస్తారు నాకు ఇలా ఫ్లవర్స్ ఇస్తారు అని చెప్పేసి? మీరు మేము టెంపుల్ కని వచ్చాము, అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ రోజ్ షాప్ చూసి ఇద్దరు కొనేసి ఇచ్చారు అంతే. అంటే ఇక్కడ చూడడానికి వచ్చావు కదా, ఏ ఫ్లవర్స్ తీసుకుందాం అనుకుంటున్నా? ఏమైనా ఫ్లవర్స్ తీసుకున్నావా? నేను ఇంకా తీసుకోలేదు, తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ప్లస్ ఇక్కడ కాంబినేషన్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే మామూలు డేస్ లో ఫ్లవర్స్ ఒక రేట్ చెప్తారు, కానీ ఇలాంటి టైంలో ఫ్లవర్స్ కాస్త రేట్లు ఎక్కువ ఉండే అంటారు కదా, మీకు ఎలా అనిపిస్తున్నాయి రేట్స్ చూస్తుంటే? రేట్స్ అవి చూస్తుంటే అవి మేము ఎప్పుడు తీసుకోవాలి, ఫస్ట్ టైం తీసుకోవడం నేనైతే, మరి ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు అంత కరెక్ట్ గా దీని గురించి. తీసుకోవడం ఈరోజు అంతే. ఎంతమంది అమ్మాయిలకి ఇద్దాం అనుకుంటున్నాం మరి ఫైనల్ గా? నాకైతే ఒకలే ఉన్నారని తనకే ఇస్తాను నేను. ఇదే ఫస్ట్ టైం కదా, కొంచెం తనకి కూడా కొంచెం ఎక్సైటింగ్ ఉంటది, నాకు అలా, అందుకే కొందామని వచ్చాను. మార్నింగ్ నుంచి చాలా షాప్స్ వెతికా, మా ఇంటి నుంచి వస్తున్నాడు కంచరపాలెం యాక్చువల్లీ మంది, ఎక్కడే కనబడలే, దొరకలే కూడా ఇక్కడ ఫైనల్లీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ దొరికింది. అంటే ఎప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారంటే ఈ ఫ్లవర్స్ ఇద్దాము, మీ కావాల్సిన లైఫ్ పార్ట్నర్ అనుకున్న ఆ పర్సన్ కి ఇద్దామని ఎప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు? ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్నాను, కానీ దొరకడం మాత్రం రీసెంట్ గానే తను పరిచయం అయింది. లాస్ట్ వ్యాలంటైన్స్ కూడా కలిసి ఉన్నాం, కానీ అప్పుడు ఇంకా అలా క్లోజ్ అవుతున్నాం. ఎలా అనిపించాలంటే ఏం లేదన్నా, ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టు ఈ ఇయర్ కూడా జరుపుకుంటున్నాను అంతే. తనకు తెలుసా మీరు ఇలా బుకేస్ తెస్తారు, ఫ్లవర్స్ తీసుకొచ్చి దానికి ఇచ్చి ప్రపోజ్ చేస్తారు, సర్ప్రైజ్ చేస్తారని ఏమైనా తెలుసా? లేదు, ఏం లేదు, తను ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం ఇస్తాం అంతే. ఎవరు ఏ అమ్మాయినా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, రోజు ఇస్తాడు, చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇస్తాడని, సో ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు తను ఎక్స్పెక్ట్ చేయకుండా తనని కలిసి మరి ఇద్దాం అనుకుంటున్నారు, ఇచ్చిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు అన్న మీరు? తను ఎలా రియాక్ట్ అవుతుంది అనుకున్నా మనకు తెలియదు అండి. తన మాక్సిమం లవ్ చేసిన ఎలా రియాక్ట్ అవుతుంది, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది, బ్లష్ అవుతుంది అంతే. దాని నుంచి చాలా ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ అంటే కొనేసి తీసుకెళ్తే వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మనకి చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అంతే.
ఆ సాటిస్ఫాక్షన్ గురించే కొనేసేవడం. అలా మీరు చెప్పండి అన్న, చూడడానికి వచ్చారు కదా ఫ్లవర్స్, ఎలా అనిపిస్తుంది? ఏమైనా ఫ్లవర్స్ చూసారా, లేకపోతే ఏమైనా నచ్చాయా ఫ్లవర్స్ కానీ? ఫ్లవర్ చూసినప్పుడు 500 రూపీస్ అని చెప్పారు. సో తనకి అమౌంట్ కోసం అన్ని అనుకోరు, కానీ మనం ఫ్లవర్ ఇచ్చామనుకో హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే రోజు డే ఇవ్వకుండా బాగోదు కదా. సో బొకే లాంటిది ఇచ్చామనుకో ఒక హ్యాపీనెస్, ఒక ఫీల్, ఒక లవ్, ఒక అట్రాక్షన్, దాని అంటే ముందు రోజు కన్నా చాలా బాగుంటది రోజు. అంటే ఇప్పుడు చాలా మంది లవర్స్ ఇలా వ్యాలంటైన్స్ డే లో బోల్ డబ్బులు మాకు పోతున్నాయి అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు సరదాగాను. సో మీరు అలాగే బాధపడే ఆలోచన? ఎందుకు రోజు అవ్వకుండా డబ్బుల కోసం చూసుకుంటే బాగోదు కదా. సో కంపల్సరీ రోజు ఇచ్చామనుకో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కలెక్షన్స్ అవన్నీ చూసారా, ఎలా అనిపిస్తున్నాయి కలెక్షన్ చూసిన తర్వాత? అంటే ఏ ఫ్లవర్ చూసినా సరే ఆ ఫ్లవర్ మనకి ఇవ్వాలనిపిస్తుంది, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్ని కూడా. మీరు సెలెక్ట్ చేసుకున్నారా ఏ ఫ్లవర్స్ ఇద్దామని ఏంటన్నది? నార్మల్ గా అయితే రెడ్ రోజే ఇస్తారు కాబట్టి రెడ్ రోజే ఇవ్వాలి ఇక్కడ. బట్ కలెక్షన్స్ అన్ని బాగున్నాయి, రీజనబుల్ ప్రైసెస్.